దీంతో పాటు మిగతా యాప్లు ఏమైనా ఎడ్యుకేషన్ యాప్లు ఉంటే అవి కూడా వస్తాయి అందులో. ఎనీ కంటెంట్ అది బై చేసుకొచ్చి ఆ మధ్యలో బై చేస్తే లే కాదు. మేము 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మళ్ళీ చెప్తున్నాను, బైజూస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏదైతే వారి దగ్గర రిజిస్టర్ చేసుకుంటామో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీ కంటెంట్ ఇవ్వడానికి అనేది ఒప్పందం చేసుకున్నాము. ఆ రకంగానే జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ 2-3 రోజుల్లో డేట్ అనౌన్స్ చేస్తాం, మళ్ళీ వాళ్ళతో ఒప్పందం చేసుకోబోతున్నాం. ఎంతవరకు 8వ తరగతిలో మనం ట్యాబ్ ఇచ్చి 8, 9, 10కి ఇచ్చాం 3 సంవత్సరాలకి. ఈ సంస్థ ఇస్తున్న ట్యాబులు ఇంకా దాంట్లో జీబీ దాన్ని పెంచి వారంటీ కూడా పెంచి 5 సంవత్సరాల వారంటీ పెట్టి 11, 12 తరగతులకు కూడా 11th and 12th క్లాస్ కూడా ఇది ఉపయోగపడేటట్లు 5 years కంటెంట్తో ఇవాళ ట్యాబ్లు ఇవ్వబోతున్నాం రేపు. అది మాకు 10వ తరగతి ఒప్పందం ఉంది కాబట్టి 11, 12 తరగతులకు కూడా ఫ్రీగా ఇవ్వడానికి వచ్చి వాళ్ళతో నెగోషియేట్ చేశారు ఇప్పుడు అధికారులు. వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర దాని తాలూకు ఎంఓఏ కూడా సైన్ చేయబోతున్నాం. ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను. ₹1 రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేకుండా దీని గురించి ఇవ్వకుండా ఇంత క్లారిటీతో చెప్తుంటే బైజూస్ ట్యాబ్ అర్థం అవ్వకపోతే పోనీ ఏదైనా మీ ఇచ్చిన ట్యాబ్ని మా కంటే మా ఓపెన్ మార్కెట్లో తక్కువ దొరుకుతుందండి, మీరు ఎందుకు కొనాలంటే ఓకే, దాని మీద డిబేట్ జరుగుతుంది, దానికి సస్టైన్ చేస్తాం. అది లేదు, చెప్తున్నాం మీరు హోల్సేల్ అమెజాన్లో కానీ ఎక్కడికైనా తీసుకున్న దానికంటే తక్కువకి చేసి, ఎందుకంటే ఎక్కువ కొంటున్నాం కాబట్టి సహజంగా మార్కెట్లో దానికి ఈ రకమైన సౌలభ్యం ఉంటుంది కాబట్టి ఆ రకంగా తీసుకుంటున్నామని కూడా ఓపెన్ టెండర్లో తీసుకుంటున్నామని కూడా చెప్పాం. ఈ సంవత్సరం ఆ ట్యాబ్స్ కింద పడిపోతుంటే అవి గ్లాస్ పైన ఉన్న అవి బేట్ల వారి పగిలిపోవడం జరుగుతుందని వాటి సేఫ్ గార్డు అన్నీ కూడా ఇంకా దానికి కూడా ఇంకా యాడ్ చేసి కొత్తవి దాంట్లో కొత్త ఫీచర్స్లో 2-3 ఫీచర్స్ పెంచి ఆ జీబీ పెంచి 5 years వారంటీ పెట్టి ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఇంకా పకడ్బందీగా ఆ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పి ఇలాగా అంటే అది. అందుకు దయచేసి మీకేదైనా ఉంటే, మీరు ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసపడి ఉంటే ఈ పద్ధతులు రాజకీయ కోణంలో ఆలోచించేయండి. పిల్లల భవిష్యత్తు మీద ఆ పేరెంట్స్కి వచ్చి వాళ్ళకి మనోభావాలు దెబ్బతినేటట్లు మాత్రం దయచేసి ఇలాంటి పనికిమాల రాత రాయొద్దని చెప్పి ఆ యాజమాన్యం దగ్గర ఎవరైతే ఉద్యోగం పనిచేస్తున్నారో సరే మీరు ఉద్యోగం చేస్తే చేయొచ్చు, కానీ మీ మనసు కూడా ఎలాగొప్పుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గర దొరుకుతుంది ఉద్యోగం. భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రం ఓడిపోలేదు ఇలాంటి పనికి మళ్ళీ పత్రికల్లో పనిచేసే కంటే. ఏంటి ఏం లేదు అన్నింటిలో ఉన్నాం. నిరుద్యోగంలో ఏం ఫస్ట్ ప్లేస్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా దానికి వస్తుంటుంది. మిగతా రాష్ట్రాలతో అక్షరాస్యతలు ఎక్కడున్నాం మనం? మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో ఎన్నో ర్యాంకులో విద్యాభివృద్ధి ఉంది. ఈ రాష్ట్రం చూసుకుంటే ఇవాళ ఎక్కడో 15వ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు 3వ స్థానం 2వ స్థానంలోకి వచ్చాం. ఇది వాస్తవం. ఇది 3వ స్థానం 2వ స్థానంలోకి వచ్చాం. ఇది వాస్తవం కాదా? మీరు నీతి ఆయోగ్ లెక్కలు చూసుకోండి, కావాల్సి ఇది. కాబట్టి ఈ డేట్స్ ఇవి అన్ని చెప్పాం. ఇప్పుడు మీరే అడుగుతాడు. మిస్యూజ్ అవుతుందని చెప్పలేదు. నువ్వేనా రాసావు? తెలుగు చూపెడిదా? తెలియదా? కలదయ్యమ్మా చదువుతాను.
కలదది చెప్తారు అని కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ట్యాబుల్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అంటే అంటే వద్దనే కదా, మరి వద్దనే కదా. ఏం మాట్లాడతా వద్దనే ఎవరు చెప్పేది? నీకు చెప్పాలి తగ్గుని పెట్టు. ఇలాంటి పనికి మాలని రాత్రి రాసుకొని చెప్పు. ఏ పేరు కంప్లైంట్, ఏ పేరు కంప్లైంట్ చెప్పండి, చెప్పండి పంపించండి. ఎందుకంటే ఇది మనోభావాలు దెబ్బతింటాయి, ఆ విద్యార్థుల వికాసం దెబ్బతింటుంది. ఆఫ్టర్ నీ రాజకీయం కోసం నీ తాలూకా పనికి మాలని ఎవరి గురించో చేసిన దానికి విద్యార్థులు బలి చేస్తారా? మరి మిగతా రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు అక్కడ మనం చూసి చేస్తున్న వాళ్ళు అక్కడేంటి పరిస్థితి? మరి ఇదేంటి మరి అర్థం? మరి అర్థం ఏంటి? ఎవడు ఎవరి పేరు ఎవడు కంప్లైంట్? మీ రామోజీకి వచ్చి కంప్లైంట్ చేసిందా? చూపెట్టు కంప్లైంట్, కంప్లైంట్ చూపెట్టు, చూపెట్టు కంప్లైంట్ పంపించు కంప్లైంట్ పంపించండి. వీళ్ళు ఎగ్జామిన్ అటెండ్ ద్వారా ఆ కంప్లైంట్ డెఫినెట్గా మా బాధ్యత ఒక మంత్రిగా బాధ్యత అధికారులుగా డెఫినెట్గా మేము దాన్ని అటెండ్ అవుతాం. మాకే అభ్యంతరం లేదు, మాకే బేజారం లేదు, మాకే బేజారం లేదు. కానీ ఇలాంటి పనికిమాల పత్రికలు పనికిమాల రాస్తే మీ అబ్బాయి ట్యాబ్ల మీద ల్యాప్టాప్లు వాడరా? చాలా సంతోషం. ఇంకా పురాణం తెలియని మందికి మళ్ళీ వీధి కింద చదివిస్తున్నావు, చదువుకునేందుకు చాలా నీకు ధన్యం. 2 చేతులపై దానం పెట్టాలి. ఈ రకంగా మీ అబ్బాయి చదువుకున్నాడు, సంతోషం. వీధి కింద చదువుకుంటాడంటే ఎవడు నవ్వుతాడు ఈ కాలంలోనూ? ఓ పక్క వచ్చి శరవేగంతో వచ్చి వెళ్తుంటుంటే దేశం ప్రపంచం అంతానా డిజిటలైజేషన్కి వెళ్తుంటుంటే, ఈ రకమైన ఆలోచనలు ఉంటే, ఈ రకమైన రాతలు రాస్తుంటే ధర్మ ఇది నథింగ్. ఇది చూపెట్టాను కదా, రాసేది లేదు అంటే అర్థం ఏంటి? మరి ఫ్రెండ్ కాబట్టి ఎవరు వద్దన్నారని కదా. మరి మీ భాష అది, మా భాష ఇది. మాకు అర్థమైన తెలుగు అది, మేము చదువుకుని తెలుగు అది, మేము చదువుకుని తెలుగు అది. వద్దనగా అర్థం దానికి ఇండైరెక్ట్గానా? సరే అయిపోయింది నీతో డిస్కషన్ వేస్ట్. ఇవాళ 4 లక్షలు 5 లక్షల ట్యాబ్లెట్కి ఎన్ని కంప్లైంట్ వచ్చా? ఏదండి? సో అప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ అది జెన్యూన్, అది వెరిఫై చేస్తాను. నిజంగా 7,000 ట్యాబ్లెట్కి వచ్చి నువ్వు అన్నట్టు ఇంకా దానికి అటెండ్ ఇవ్వలేదు అంటే అది 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 మా తాలూకా వైఫల్యం. నేను దాన్ని అటెండ్ అవుతాను, అది గుడ్. అలాంటి క్వశ్చన్ ఏంటి? తప్పు కాదు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అయ్యిందండి పలానా జిల్లాలో అయ్యేవి ఎందుకు అటెండ్ అవ్వలేదు అడుగు, అది తప్పు కాదు. అందుకని ట్యాబ్ అయిపోద్దానంటే ఎవడు మిస్యూజ్ అండి? ఏం మిస్యూజ్ అయిందండి? ఎవడన్నా అవుతా మిస్యూజ్ అయితే ఒక 0.1% తప్పు జరుగుతుంది, 99% మందిని అన్యాయం చేస్తామా చెప్పు. 99 మందిని ఏంటిది ఎడ్డింగ్? చెరగడుతున్న మతి అంటే చెడిపోతున్నాను కదా. పాయింట్ ఏంటి? ఎడ్డింగ్ ఏంటి చూడండి దయచేసి. మీ పత్రికల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరినీ చూడమంటాను. ఈ ప్రభుత్వం చేస్తుంది మంచిగా తప్ప ఈ పత్రిక చేస్తుంది రైట్ అలాగే దయచేసి చూడండి. ఈ ట్యాబ్ ఇచ్చంటే పిల్లలు పాడు చేస్తున్నామని నా సమ్మతి. ఏ ఎడ్డింగ్ ఏంటి? మేమైతే లాక్ చేస్తాం మా అంతానా. లాక్ కొంతమంది వచ్చి అతిగా సిస్టమ్ తెలుసు కదా. ఇప్పుడు
వాళ్ళు కొందరు వచ్చి దాన్ని లాక్ వచ్చి మళ్ళీ అన్లాక్ చేసి చేయడం. అది మాకు సెంట్రల్ సర్వర్కి వచ్చేస్తుంది అంతా, మాకు ఇమీడియట్ తెలిసిపోద్ది. తెలిసినంటే మళ్ళీ మేము వారం చేసి మళ్ళీ లాక్ చేసి, అది కాకుండా రోజుకి ఆ వీడియో ఆ ట్యాబ్ ఎన్ని గంటలు పనిచేస్తుంది, ఎన్ని గంటలు వాడుతున్నారు టీచర్ కానీ స్టూడెంట్ కానీ మాది రికార్డు ఉంటుంది. ఒకసారి కావాల్సి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ సెంటర్ సర్వర్ దగ్గరికి మీ కంట్రోల్ రూమ్కి తీసుకెళ్ళి మీకు అంతా కూడా చూపెడతాను. ఒకసారి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఏ రకంగా దాన్ని మానిటరింగ్ చేస్తున్నాము. చిన్న విషయం కాదు ఇది. ఆటోమేటిక్గా లాక్ అవుతానికి పెరిగిపోయింది కదా బాసు. ఇప్పుడు మేధాశక్తి ఒక్కో దగ్గర ఏదైనా దాన్ని అన్లాక్ చేసేది ఏదైనా ఉంటే చేస్తే అది మాకు తెలుస్తుంది. మాకు వెంటనే మేము రెక్టిఫై చేస్తే ఆ వెంటనే ఆ స్కూల్కి చెప్తున్నాం, వాళ్ళు వెంటనే దాన్ని అన్లాక్ చేస్తాం, పేరెంట్కి కంప్లైంట్ ఇస్తున్నాము.